అందరికీ వందనాలండి. దేవాది దేవుడి రోజు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నేను వారికి ఆనందము కలుగజేతును. దేవుడు మనందరము కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. ఈ వచనము చదువుతూ ఉంటుండగా దీని ముందు మాట ఏంటంటే, విచారము కొట్టువేసి నేను వారికి ఆనందము కలుగజేతును అనే మాట వ్రాయబడినది. విచారమును కొట్టివేసి, నీ జీవితంలో ఏదైతే విచారం ఉన్నదో ఆ విచారమునకు బదులుగా ఆ విచారమును కొట్టివేసి దానికి ప్రతిగా దేవుడు ఆనందాన్ని కలుగజేస్తానని మాట్లాడుతున్నారు. ఏ విచారము నీలో ఉంది? కొంతమంది విచారం ఏంటంటే, అయ్యో నా కుమార్తెకి ఇంకా నేను వివాహం చేయలేకపోతున్నాను, నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో, నా బిడ్డకి వివాహం చేయాలి అనే విచారం కొంతమందిలో ఉంటుంది. కొంతమంది విచారం ఏమిటి అని అంటే, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, వడ్డీలు అధికమైపోతూ ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావటం లేదు, విచారం వారికి పెరిగిపోతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను, కానీ ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావటం లేదు. ఇవన్నీ విచారాలేనండి. ఇలాంటి విచారాలు నీ హృదయంలో ఏమైతే ఉన్నాయో ఆ విచారాన్ని కొట్టివేసి ఆనందము కలుగజేస్తానని ప్రభు అంటున్నారు. అంటే ఖచ్చితంగా నీ బిడ్డకు మంచి సంబంధాన్ని దేవుడు తీసుకురాబోతున్నారు. అలాగనే నువ్వు చేసిన ప్రయత్నాలకు దేవుడు చక్కటి ఉద్యోగాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. విశ్వసించు, ఆయన నమ్ము, ఆయన ప్రార్థించు. అడిగితే దేవుడిచ్చే దేవుడు. నువ్వు విచారంగా ఉంటావు కానీ దేవునికి ప్రార్థన చేయలేవు. కొంతమంది బాధపడడం ఎక్కువ, ప్రార్థన చేయడం తక్కువ. నీ యొక్క రుణములను బట్టి నువ్వు విచారం పెంచుకుంటున్నావేమో. ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా, నాకు మొర్ర పెట్టుము, నీకు ఉత్తరం ఇస్తానన్నారు ప్రభు. నీకున్న బాధలను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి విచారం ఉంచుకో. విచారం ఎక్కువ పెట్టుకుని బాధపడితే నీ బాధ ఎవరు తీసేయలేరు. నీ బాధలను లేదా నీ విచారములను ఆనందముగా మార్చువాడు దేవుడు ఒక్కడే. కనుక విశ్వాసంగా దేవుని ప్రార్థించు. ప్రభువా నా విచారాలు కొట్టివేస్తానని మాట్లాడారు, నాకు ఆనందము దయచేస్తానని మాట్లాడారు. ప్రభువా నా జీవితమును ఆనందమయముగా మార్చండి అని ప్రభువుని అడిగితే ప్రభు తప్పకుండా నీ జీవితంలో విచారములన్నీ కొట్టివేసి నీకు ఆనందాన్ని కలుగజేస్తారు. ఈ మాటలు వింటున్నా మీ హృదయాలలో ఏ విచారం ఉన్నదో అవన్నీ కొట్టివేయబడి మీ విచారము ఆనందముగా మార్చబడునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా మీకు వందనములు. ఈరోజు నిబిడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరములన్నీ తీర్చి వారి విచారములు కొట్టివేసి ఆనందములు మీరు కలుగచేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈరోజు నిబిడలు చేయి పట్టుకొని ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. కనుక వారి దుఃఖమును సంతోషముగా, వారి విచారమును ఆనందముగా మార్చి ఈరోజు నిబిడలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.